హైదరాబాద్ డ్రోన్స్ వినియోగంలో దూసుకుపోతోంది. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో డ్రోన్స్ తో ఓటింగ్ సరళిని పర్యవేక్షించారు అధికారులు. ఒకప్పుడు డ్రోన్స్ రక్షణ రంగం, పెళ్లిళ్లు, ఫంక్షన్లలో మాత్రమే ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు వ్యవసాయంతో పాటు లాజిస్టిక్ రంగాల్లోనూ డ్రోన్స్ వినియోగిస్తున్నారని తెలిపారు ఎక్స్పర్ట్స్. డ్రోన్స్ తో తక్కువ సమయంలోనే ఎక్కువ పని చేసేందుకు అవకాశం ఉందన్నారు. డ్రోన్స్ డిమాండ్ తో పాటు ఉపాధి అవకాశాలపై మరింత సమాచారం హరిత అందిస్తారు. టెక్నాలజీని అందిపుచ్చుకొని ఇప్పుడు డ్రోన్ల వినియోగాన్ని ఎక్కువగా వాడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రీసెంట్గా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో కూడా డ్రోన్లు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. డ్రోన్ల ద్వారా ఎన్నికల సరళిని కూడా పర్యవేక్షించారు. అయితే ఇదే కాకుండా ఇటు వ్యవసాయ రంగంలో కావచ్చు, వివిధ విపత్తుల సమయంలో కూడా డ్రోన్స్ను వాడుతున్నారు. ఇందుకు హైదరాబాద్ క్యాపిటల్ కాబోతుందా? అయితే దీనికి సమాధానం అవుననే వినిపిస్తోంది. ప్రజెంట్ మనం హైదరాబాద్లోని మారుతి డ్రోన్స్ కంపెనీలో ఉన్నాం. ఇక్కడ రకరకాల డ్రోన్స్ని కూడా అందుబాటులో ఉంచారు. రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి వ్యవసాయ రంగానికి సంబంధించిన డ్రోన్స్ గురించి తెలుసుకోవడం కావచ్చు, వాటిని పర్చేజ్ చేస్తున్నారు. అయితే ఈ కంపెనీకి సంబంధించిన CEO ప్రేమ్ గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి. సార్ చెప్పండి, ఒకప్పటితో పోలిస్తే డ్రోన్స్ అంటే ఏదో పెళ్ళిళ్ళు, ఫంక్షన్లో వాడే చిన్న చిన్న డ్రోన్స్ గురించి చాలామంది తెలుసు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క అవసరానికి డ్రోన్ని వినియోగిస్తున్నారు. అసలు డ్రోన్స్ ఇంపార్టెన్స్ ఇప్పుడు ఎట్లా ఉంది సార్ మార్కెట్లో? నా పేరు ప్రేమ్ అండి, మారుతి డ్రోన్స్ ఫౌండర్ అండ్ CEOని. సో మేజర్లీ ఇవాళ చూస్తే మీరు ఒకప్పుడు మీరు డ్రోన్స్ అంటే మీరు డిఫెన్స్లో చూశారు, ఆర్మీ వాళ్ళు వాడుతున్నారు, దాని తర్వాత మీరు పెళ్ళిళ్ళలో చూసుంటారు. అలా కాకుండా ఇవాళ డ్రోన్స్ ఏంటంటే డిఫరెంట్ సెక్టర్స్లో మీరు వ్యవసాయంలో పిచికారీ స్ప్రేయింగ్ నుంచి, లేకపోతే వ్యవసాయంలో మన యూరియా వేయడానికి, లేకపోతే నాటు వేయడానికి డైరెక్ట్ సీడింగ్ అంటారు. ఇట్లా ఒక డిఫరెంట్ అప్లికేషన్స్తో స్టార్ట్ అయ్యి అగ్రికల్చర్లో, దాని తర్వాత ఇవాళ ఇండస్ట్రియల్ యూస్ కేస్ ఎట్లయితే మన క్లీనింగ్, ఫసాడ్ క్లీనింగ్, హైరైజ్ బిల్డింగ్ అయినా కానీ, లేకపోతే విండ్ మిల్స్ కానీ, సోలార్ ప్యానల్ క్లీనింగ్ అయినా కానీ, అలా క్లీనింగ్ సర్వీసెస్ డ్రోన్స్తో కానీ, లేకపోతే మనకి ఇప్పుడు ఇక్కడ లోకల్ పోలీస్, స్టేట్ హైదరాబాద్ సిటీ పోలీస్ వాళ్ళు ర్యాలీస్ ఉన్నా, లేకపోతే నిమజ్జనానికి ఉన్నా, లేకపోతే ఎలక్షన్ లాంటివి ఉన్నా వాటికి సర్వేలెన్స్ కోసం వాడుతున్నారు. సో అండ్ ఇక్కడ మీరు ప్రజెంట్ మారుతిలో 5 రకాల వ్యవసాయ రంగానికి సంబంధించిన డ్రోన్స్ ఉన్నాయన్నారు కదా. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న డ్రోన్ ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటి? సో మన దగ్గర DGCA సర్టిఫైడ్ అంటారండి. మనకి ఇప్పుడు డ్రోన్స్ అన్నీ కూడా DGCA కిందకు ఉంటుంది. మన దగ్గర 5 రకాల ప్రోడక్ట్ సర్టిఫికేషన్ ఆల్రెడీ అయిపోయాయి. సో దాంట్లో ఏంటంటే 10 లీటర్ల డ్రోన్లు. బికాజ్ మీరు ఇంతకుముందు వ్యవసాయం చేసేటప్పుడు ఏంటంటే 100 నుంచి 200 లీటర్లు వేసేవాళ్ళు. ఇప్పుడు ఈ 10 లీటర్ల డ్రోన్ తోటి ఏమవుతుందంటే ఒక ఎకరానికి 10 నిమిషాల్లో మీకు ఒక ఎకరం అయిపోతుంది. సో అది మనం ఏం చేసామంటే దీన్ని డ్రోన్ని మల్టీపర్పస్గా, సో ఇదే డ్రోన్ ఇప్పుడు స్ప్రేయింగ్ ట్యాంక్ ఉంది, స్ప్రేయింగ్ ట్యాంక్ కాకుండా మనకు స్ప్రెడర్ యూరియా వేయడానికని ఇదే ట్యాంక్ తీసేసి మీరు డిఫరెంట్ అటాచ్మెంట్స్ చేసేటట్టు అట్లా 6 అప్లికేషన్స్ మల్టీపర్పస్ చేసేటట్టు. ఎట్లయితే ట్రాక్టర్స్ మల్టీపర్పస్ వాడుతున్నారో ఈ డ్రోన్స్ని కూడా ఏరియల్ ట్రాక్టర్స్ లాగా మల్టీపర్పస్గా వాడుతున్నారు వ్యవసాయంలో. ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్. సో ఇప్పుడు మనకి అగ్రికల్చర్లో 10 లీటర్ల డ్రోన్తో స్టార్ట్ చేశాము. మీరు అదే అక్వాలో చూస్తే ఫిష్ ఫీడింగ్కి, మనకి ఫిష్ ఫీడ్ చేయడానికి, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి 30 కేజీల నుంచి 50 కేజీల డ్రోన్లు అడుగుతున్నారు. సో మీకు మేజర్లీ అలా మీకు డిఫరెంట్ డ్రోన్స్ అలా చూడగలుగుతున్నారు ఇక్కడ. సో అలా మీరు 10 లీటర్ల డ్రోన్లు ఇది ఈజీగా బైక్ మీద క్యారీ చేసేటట్టు కోసమని పోర్టబుల్గా చేశామండి ఈ డ్రోన్ని. సో ఈ డ్రోన్ ఏంటంటే మనకి రీసెంట్గా సర్టిఫికేషన్ వచ్చింది. మనకి ఏమవుతుందంటే రోజుకి ఇప్పుడు మనకి పొద్దున 6 నుంచి 10 గంటల వరకు స్ప్రేయింగ్ అనేది చేయగలుగుతారు, మళ్ళీ ఈవినింగ్ 2 నుంచి 5 గంటల వరకు చేయగలుగుతారు. సో ఇది ఏం చేస్తుంది, ఒకసారి ఛార్జ్ చేస్తే మీకు 6 ఎకరాలు ఇస్తుంది అనమాట ఒకటేసారి. సో మీకు 2 సెట్లు 3 సెట్లు బ్యాటరీలతో ఒక రోజుకి 20 నుంచి 30 ఎకరాలు ఈజీగా చేయగలుగుతున్నారు. సో ఇదేంటంటే ఈజీగా వాళ్ళు ఒక పర్సనే క్యారీ చేసేటట్టు ఇట్లా పోర్టబుల్గా చేసామన్నమాట మేజర్లీ. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే ఒక పర్సన్ తోటే హ్యాండిల్ చేసేయచ్చు. మనకి ఫస్ట్ ఏంటంటే డ్రోన్ చేసినప్పుడు 2 క్యారీ చేసేవాళ్ళు. సో ఇప్పుడు అక్కడ చూస్తుంటే ఒకతనే క్యారీ చేసి బైక్ పైన వెనకాల పెట్టుకొని తీసుకెళ్లేటట్టు సింప్లిఫికేషన్ చేసామన్నమాట ఈ డ్రోన్లో. ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి చెప్పారు కదా, ఇక విపత్తుల టైంలో ముఖ్యంగా మనకు విజయవాడ వరదల్లో కూడా లాస్ట్ టైం మీరు సర్వీస్ అందించారు. దాంతోపాటు రీసెంట్గా మూసీ ఫ్లడ్స్ కూడా చెప్పారు కదా, ఆ టైంలో ఈ మనకు డ్రోన్స్ మెయిన్ సర్వేలెన్స్వి ఎలా ఉపయోగపడ్డాయి? మనకి మేజర్లీ ఏంటంటే స్టేట్ హైదరాబాద్ సిటీ పోలీస్లో ర్యాలీస్లో కానీ, నిమజ్జనాల్లో కానీ, లేకపోతే ఇట్లా డిజాస్టర్లో వచ్చినప్పుడు సర్వేలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి మీరు చూసే డ్రోన్స్ కూడా ఇవి ఏంటంటే మన స్కై షిఫ్ట్ డ్రోన్స్. ఇవి మనకు 50 నుంచి 60 నిమిషాల వరకు గాల్లో ఉంటుంది. దీనికి డిఫరెంట్ కెమెరాస్ ఉన్నాయి, అంటే డే అండ్ నైట్ కెమెరాస్, థర్మల్ కెమెరాస్, మీకు ఆల్మోస్ట్ 10x 20x జూమ్ కెమెరాస్ కూడా పెడతారు వీటికి. సో మీకు ఏంటంటే పెళ్ళిళ్ళగా దగ్గర వరకు రావాల్సిన అవసరం లేదు. డ్రోను 100 మీటర్లు 200 మీటర్ హైట్లో జూమ్ తోటి నెంబర్ ప్లేట్లు కూడా చూడగలుగుతున్నారు ఈజీగా. సో మనకి చూస్తే సిటీ పోలీస్, హైదరాబాద్ సిటీ పోలీస్లో వాళ్ళు మామూలు 100 మీటర్స్ హైట్లో కూడా
కూడా వెళ్ళే ఎవరైనా సిగ్నల్ జంప్ చేసినా లేకపోతే ఎవరైనా ఏమైనా దొంగతనం చేస్తున్నా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళకి ఒక 2-3 కిలోమీటర్స్ వరకు చూడగలుగుతున్నారు. సో ఈ డ్రోన్ ప్రత్యేకత ఏంటంటే మీకు ఒక 50 నుంచి 60 నిమిషాలు ఉంటుంది, 5 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. సో 5 కిలోమీటర్ వరకు ఒక దగ్గర నుంచి మీరు మొత్తం సర్వేలెన్స్ చేయగలుగుతున్నారు ఈ డ్రోన్లతోటి. హైదరాబాద్లో ముఖ్యంగా డ్రోన్స్ యూసేజ్ అనేది ఎంత మేర పెరిగిందండి పాస్ట్ 2 years నుంచి కంపేర్ చేస్తే? సో మనకి ఇప్పుడు చూస్తే మేజర్లీ గత 2-3 సంవత్సరాల నుంచి కొంచెం అడాప్షన్ అనేది ఎక్కువ పెరిగింది. ఇక్కడే మనకి తెలంగాణలో ఆల్మోస్ట్ ఒక 5 నుంచి 6 అప్లికేషన్స్ వాడుతున్నారు డ్రోన్ మీద. మీకు యాంటీ లార్వే ఆపరేషన్స్ కోసం అనుకోండి, మైనింగ్ కోసం అనుకోండి, దాని తర్వాత ప్లాంటేషన్ ఎఫారెస్టేషన్ కోసము, దాని తర్వాత అగ్రికల్చర్లో వ్యవసాయంలో మీరు ఎక్కడైతే పురుగు ఉందో పెస్ట్ ఉందో అక్కడే డ్రోన్స్ వాడేటట్టు, దాని తర్వాత మళ్ళీ చూస్తే ఇప్పుడు ఇండస్ట్రియల్ యూస్ కేసెస్ లైక్ క్లీనింగ్, లేకపోతే ఫైర్ ఫైటింగ్, లేకపోతే మీరు డెలివరీ. మేము 2022లోనే వికారాబాద్ నుంచి కొడంగల్ వరకు 45 కిలోమీటర్ వరకు మనం బ్లడ్ వ్యాక్సిన్ తెలంగాణ గవర్నమెంట్తో కలిసి అపోలో హాస్పిటల్తో కలిసి మెడిసిన్ ఫ్రమ్ స్కై అని ఒక ప్రాజెక్ట్ చేశాము. సో మనము ఇక్కడ ఒక చిన్న 10 మందితో కలిసి 180 మంది ఎంప్లాయీస్ అయ్యారండి మాకు. సో మనకి దానివల్ల మనకి ఇండియాలో ఏ కొత్త ఇన్నోవేషన్ రావాలన్నా, కొత్తగా కొంచెం టెక్నాలజీ యూస్ కేస్ క్రియేట్ అవ్వాలన్నా కూడా మనకి హైదరాబాద్ అనేది ఒక సెంటర్లా క్రియేట్ అయింది. సార్ మీరు ఎక్కడి నుండి వచ్చారు అండ్ డ్రోన్ కొనాలని ఎందుకు అనుకున్నారు? అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వ్యవసాయ రంగంలో ఈ స్ప్రే చేయడం ఇదంతా చూసి మీరు కొనాలనుకుంటున్నారా? అసలు కొనడానికి రీజన్ ఏంటి? లేదు మేము ఒకప్పుడు ఏమంటే ఒక ఎకరాకి 3 లేదా 2 మనుషులు కావాల్సి వస్తుంది. పైపు పట్టుకొని లాగేది ఒక మనిషి, కాలుతో తొక్కేది ఒకటి, ఆ విధంగా ఉండేది. ఇప్పుడు 10 తిరుపతి నుంచి వచ్చామండి. ఇప్పుడు 10 ఎకరాలు 20 ఎకరాలు అనుకోండి, సుమారు దాంట్లో 10 మంది 15 మంది దాకా కావాల్సి వస్తుంది. ఇంకోటి ఏమంటే పెస్టిసైడ్స్, మెయిన్ స్కిన్కి ప్రాబ్లం అయ్యేది, ఒక్కొక్క మెడిసిన్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో దానివల్ల ఏమంటే ఒకసారి వచ్చిన ఇంకోసారి రారు, కళ్ళకు మండుతాయని, చర్మం మండుతాయని, అది కంఫర్ట్గా ఉండేది. ప్లస్ అంతమంది మెయింటైన్ చేయలేక ఒకేసారిగా డ్రోన్ సిస్టమ్ వచ్చి కొత్తగా వచ్చింది. దాని గురించి చూసి దాన్ని కొనుక్కుందాం అనేసి ఉన్నాం. ప్లస్ ఇంకో దీంట్లో ఏమంటే ఒకే మనిషి సరిపోతుంది, స్కిల్డ్ ఒక మనిషి ఇది చేసుకునేసి మినిమం స్కిల్డ్ మనిషి వీళ్ళ సర్టిఫికేట్ అన్నీ ఇస్తారు. దాన్ని బట్టి మనది ఒక మనిషి హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇంచుమించు ఒక రోజుకి 20 ఎకరాల నుంచి 30 ఎకరాల వరకు కొట్టుకోవచ్చు. అండ్ ఒకప్పుడు వ్యవసాయంలో ఎట్లా పని వాళ్ళు దొరికే వాళ్ళు, ఇప్పుడు దొరుకుతున్నారా అంటే ఫిజికల్గా చేసేవాళ్ళు? ఇప్పుడు లేరండి. ఒకప్పుట్లోనే వచ్చేవాళ్ళు, ఇప్పుడు అసలు రావటం లేదు. కాస్ట్ ఎక్కువ, మెయింటెనెన్స్ ఎక్కువ, వచ్చిన అమౌంట్ ఇచ్చిన కూడా వస్తారు రావడం, సరిగ్గా పని చేయడం కూడా లేదు, టైం టేబుల్ లేకుండా, టైం సేవ్ లేకుండా ఆ విధంగా ఉండేది. అందుకని దానికని ఇది బెస్ట్. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఓన్గా ఉంటుంది. ప్లస్ దీనివల్ల ఏమంటే మనం బయట కూడా రెంట్కి ఇది చేసుకోవచ్చు. ఒక ఎకరాకి ఒక 400-500 డిమాండ్ బట్టి ఇది చేసుకుని అది కూడా అమౌంట్ సేవింగ్ అవుతుంది. లోన్ ఫెసిలిటీ వస్తుంది. దీంట్లో సబ్సిడీ కూడా కొన్ని ఉన్నాయి, దాన్ని పెట్టుకొని తీసుకోవచ్చు. అవును. లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకొని రోజు రోజుకు డ్రోన్ల వినియోగం మరింతగా పెరుగుతోంది. వ్యవసాయ రంగంతో పాటు రక్షణ రంగం, దాంతోపాటు ఇటు లాజిస్టిక్ రంగంలో కూడా డ్రోన్లు వినియోగం రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ, అందులోనూ హైదరాబాద్ నుంచే డ్రోన్స్ తయారీ కావచ్చు, వాటి వినియోగానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ పెరిగిందని కూడా డ్రోన్స్ ఎక్స్పర్ట్ చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇది ప్రజెంట్ హైదరాబాద్లో డ్రోన్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సాయితో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.